కడప జిల్లా బ్రహ్మంగారి మఠము జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు మఠాధిపతి విషయమై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అలా చేయటం సరైన పద్ధతి కాదని, ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలను ముందుగానే తెలిపిన మహాజ్ఞాని మన స్వాముల వారిని, అటువంటి స్వామివారిపైన సామాజిక మాధ్యమాలలో ఇలా అసత్య ప్రచారాలు చేయటం మంచిది కాదని శ్రీ సనారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశ్రమం పీఠాధిపతి చింతాడ వీరవెంకట బ్రహ్మానందరావు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠ వ్యవస్థాపకుడిని మరియు శ్రీ సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ పీఠాధిపతిని, శ్రీ శ్రీ వీర వెంకట బ్రహ్మానంద స్వామిని. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహోన్నతుడు, 7-14 లోకాల్లో ఎక్కడా లేనటువంటి వాక్యాలని, అద్భుతమైనటువంటి మహద్వాక్యాలను అందించినటువంటి మహనీయుడు, కాలజ్ఞానకర్త, సృష్టికర్త విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంతటి పరమ పవిత్రమైనటువంటి స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆనాటి నుంచి ఈనాటికి తపస్సంపన్నుడై ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లాలో కందిమల్లైపల్లిలో సజీవ సమాధి నిష్ఠాగరిష్ఠుడై యావత్ మానవావళికి తపస్సును అనుసరించినటువంటి మహామహోన్నతుడు. అంతటి మహాక్షేత్రంలో ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో చాలా భయంకరమైనటువంటి వార్తలని కళ్ళకు చూస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ మమ్మల్ని అనేక రకమైనటువంటి క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ప్రజలు, భక్తులు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిని భారతదేశంలో భారతీయ సనాతన ధర్మంలో మఠాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, క్షేత్రాలు ఇలా రకరకాలుగా స్ఫూర్తించుకొని ప్రపంచంలోనే అద్భుతంగా భారతీయ సంస్కృతిని వెదజల్లుతుంటే, అక్షరం పొల్లుపోకుండా బ్రహ్మవాక్యంగా వెలుగుతున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నివేదన ఏదైతే ఉందో, మఠాధిపతి నివాసంలో నీచాతి నీచ కార్యక్రమాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో రావటం మా అందరికీ కూడా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నాం. ఇంతటి దురదృష్టకరమైనటువంటి విషయాలను మరి సోషల్ మీడియాలో రాకుండా ఉండటం కోసం మరి ఎవరూ ప్రయత్నించకపోవటం కూడా శోచనీయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబం పీఠాధిపతి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు ఏమన్నా ఉంటే కుటుంబ పరంగా చూసుకోవాలి, కానీ స్వామికి ఆపాదించకూడదు. ఇవి రెండు కాకుండా స్వామిని ఇచ్చేసుకుంటారు. కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పీఠాధిపత్యం మీద రైట్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. న్యాయస్థానాలలో హక్కులతో పోరాడి 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీచాతి నీచిగా కనబడటం చాలా బాధాకరం. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఒక పీఠాధిపతికి చక్కనైనటువంటి తీర్పునిచ్చింది హైకోర్టు. తదనంతరం దాన్ని ఒక నియామకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా దేవాదాయ శాఖ నియమించింది. తర్వాత కూడా పరిణామాలు ఎదుర్కొని మీకున్న రైట్స్ కోసం మళ్ళీ మీరు కోర్టులకు వెళ్ళారు. సంతోషం, ఎవరి రైట్స్ వాళ్ళు పంచుకోండి. దయచేసి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మీ కుటుంబ కలహాలను కోర్టు పరిధిలో తీసుకొని న్యాయ వ్యవస్థలో పెట్టుకొని సాధించుకొని వెళ్ళండి. దయచేసి మా భక్తులకి ఒక ఆశ్రమాలకు వచ్చినా, దేవాలయానికి వచ్చినా, క్షేత్రం దగ్గరకు వస్తున్నా రకరకాలైన పరిస్థితులు, ఇబ్బందులు గురవుతున్నాం. తక్షణం మీరందరూ కన్ను తెరుచుకొని దీన్ని ప్రభుత్వం వారు దృష్టిలో తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షాన రాష్ట్ర 4 మూలల నుంచి మా యొక్క నిరాహార దీక్షలను, భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మేము మా యొక్క సంప్రదాయాలను కాపాడుకోవడానికి, మా మనోభావాలను కాపాడుకోవడానికి నిరాహార దీక్షలు చేస్తామని ఈ గురుపూర్ణిమ సందర్భంగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ జగద్గురుడు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ఈ లోకానికి అందించినటువంటి స్వామి దివ్యాశీస్సులు మీ అందరికీ అందిస్తూ, మా శుభాశీస్సులు కూడా మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. దయచేసి తక్షణం గనక ముఖ్యమంత్రి గారు, దేవాదాయ మినిస్టర్ అయినటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలా తీసుకొని ఎడల మేము తగినంత చర్యలు తీసుకుంటామని, తదనుగుణంగానే
చట్టపరంగా న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి మనోభావాలు దెబ్బతినకుండా ఏ చర్యలు అయితే ఉంటాయో దాన్ని మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై వీరబ్రహ్మేంద్ర స్వామి, జై సనారి విశ్వేశ్వర స్వామి, జై విశ్వకర్మణే నమః.